కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతా కలోల ముక్తా ఫలాన్విత. అంగధాలు కేయూరాలు భుజం దగ్గర ధరించేటువంటి ఆభరణాలు, వాడుక భాషలో కొంకీలు అంటారు. అమ్మవారు బంగారంతో చేసినటువంటి అంగదాలని కేయూరాలని ధరించారంట. దాని ద్వారా ఆవిడ భుజం ప్రకాశిస్తుందంట. రత్నగ్రైవేయ చింతా కలోల ముక్తా ఫలాన్విత. రత్నగ్రైవేయము రత్నాలతో చేసినటువంటి కంఠహారాన్ని ఆవిడ ధరించిందంట. గ్రైవేయము అంటే కంఠహారము, గ్రీవం అంటే కంఠం. ఎక్కడైనా ఎన్నికలైతే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అంటారు, ఎందుకంటే ఒకే కంఠము అని. కాబట్టి గ్రైవేయము అంటే కంఠహారము, గ్రీవం అంటే కంఠము. కాబట్టి రత్నాలతో చేసినటువంటి కంఠహారాన్ని ఆవిడ ధరిస్తే అది ఆవిడకి సరిపోలేదంట, ఇంకేదో కావాలంటే రత్నగ్రైవేయ చింతాక, దానికి చింతాకు పథకాన్ని అమర్చారంట. చింతాక సంస్కృత పదం, చింతాం కటతీతి చింతః. కేవలం ఆ చింతాకు పథకాన్ని దర్శించినంత మాత్రం చేతనే మనకున్న చింతలన్నీ పోతాయంట. అంత గొప్ప మాట. రత్నగ్రైవేయ చింతా కలోల ముక్తా ఫలాన్విత. రత్నాలతో చేసినటువంటి కంఠహారానికి చింతాకు పథకాన్ని అమర్చారంట. అది కూడా ఆవిడకి సరిపోలేదంట. మరి ఆవిడ వైభవం హిమవంతుడి కుమార్తె శ్రీ మహా